సో ఎప్పటికప్పుడు మీరు ఫస్ట్ చదువుకొని అప్గ్రేడ్ అవుతూ ఉండాలి స్టూడెంట్స్ ప్రకారం, ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్వేస్ గివ్ అస్ సర్ప్రైజెస్. సో వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఎప్పటికప్పుడు చదువుకుని అప్గ్రేడ్ అయిపోతూ దీన్ని ఇలా చేస్తే బాగుంటుందా, ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి క్వశ్చనియర్స్ ఇలా ఇస్తే బాగుంటుందా, అలా మీరు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీలో చేస్తూ ఉంటారు ఏ బ్రాంచ్ అయినా. అలా చేస్తూ ఉంటాము. మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు మన మెటీరియల్ కానీ ఎగ్జామ్స్ కానీ టీచింగ్ కానీ అప్గ్రేడ్ ఎందుకు చేసుకోవాలి అంటే జేఈ కూడా అంటే ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి మనం కూడా దాని ప్రకారం మార్చుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, మెయిన్స్ కి అడ్వాన్స్ కి ఉన్న తేడా ఏమిటి మేడం? యాక్చువల్గా మెయిన్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మనకు వచ్చిన పర్సంటైల్ మార్క్స్ ప్రకారంగా మనకి వీ కెన్ అప్లై ఫర్ సమ్ కాలేజెస్, ఎన్ఐటీస్ కానీ అదర్ కాలేజ్ అప్లై చేసుకొని అందులో సీట్ వచ్చేస్తుంది. ఓన్లీ మెయిన్ స్కోర్ మీదే సీట్ ఇచ్చే కాలేజ్ చాలా ఉన్నాయి. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, అందరు క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో అయిన వాళ్ళు అడ్వాన్స్డ్కి వెళ్తారు. అడ్వాన్స్డ్ అనేది ఐఐటీస్, ఓన్లీ ఐఐటీసే కాదు, దెర్ ఆర్ సమ్ అదర్ కాలేజెస్, ఐఏఎస్సి బెంగళూరు ఉంది, ఐఏఎస్టి త్రివేంద్రం ఉంది, వీళ్ళు కూడా అడ్వాన్స్డ్ స్కోర్ని కన్సిడర్ చేసి సీట్లు ఇస్తారనమాట, ఇస్తుంటారు. మెయిన్స్ కన్నా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇంకొంచెం కాన్సెప్టువల్గా ఉంటాయి. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే మెయిన్స్ కన్నా అడ్వాన్స్ క్వశ్చన్స్ టఫ్ ఫీల్ అవుతారు. నా ఉద్దేశంలో టఫ్ కాదు అవి, బెటర్ అప్లికేషన్, బెటర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే సింగిల్ కాన్సెప్ట్ కాకుండా ఒక 3-4 టాపిక్స్ కలిపి క్వశ్చన్ అడుగుతుంటారు. ఎవరైతే అసలు ఈ ప్రిపరేషన్లో ప్రతి టాపిక్ అర్థం చేసుకుంటూ వెళ్తారు కదా నీట్ ప్రతిదీ, వాళ్ళు అడ్వాన్స్ బాగా రాసేస్తారు. ప్రాక్టీస్ ఎక్కువ చేయగలరు అడ్వాన్స్డ్కి. కానీ మెయిన్స్ అలా కాదు. మెయిన్స్కి కొంచెం ఫార్ములా గుర్తుండాలి, ప్రాక్టీస్ చేయాలి, టైం మేనేజ్మెంట్ కావాలి, ఇలా ఉంటుంది. సో మెయిన్స్కి అడ్వాన్స్ కష్టం కాదు, మెయిన్స్కి అడ్వాన్స్ ఇంకా చెప్పాలంటే ఈజీ ఫర్ దోస్ హు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, అలా ఉంటుంది. అండ్ మన కాలేజ్లో ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మన ఓవరాల్ మన దగ్గర ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఐఐటీలో సగం మంది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు, విచ్ ఇస్ వెరీ గుడ్ రిజల్ట్. ఈ రిమైన్ 50% పీపుల్ కూడా జేఈ మెయిన్స్లో ఎన్ఐటి సీట్ వస్తుంది. ఎన్ఐటి మిస్ అయిన వాళ్ళు కూడా మేమేం చేస్తామంటే ఐఐటి ఎన్ఐటి మిస్ అవ్వగానే వెంటనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ మెనీ గవర్నమెంట్ కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వి మేక్ దెమ్ రైట్ ఐఏటి అనే ఎగ్జామ్ ఉంటుంది. ఐఏఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది రాయిస్తే ఐఏఎస్సిఆర్స్ అది గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనమాట, దానికి వెళ్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్ గవర్నమెంట్ కాలేజ్. ఇంకోటి నెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, నెస్ట్ అది రాస్తే ఎన్ఐఎస్సిఆర్కి వెళ్తారు. ఎన్ఐఎస్సిఆర్ కాలేజ్ ఎవరిదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, బార్క్ వాళ్ళది. అందులో చదువుకుంటే డైరెక్ట్గా దే గెట్ జాబ్ ఇన్ ద బార్క్. అలాగే జేఈ స్కోర్ మీద ఐఏఎస్టీకి అప్లై చేస్తాం. ఐఏఎస్టీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, అది ఇస్రో వాళ్ళది. అందులో చదువుకుంటే ఇస్రోలో జాబ్ అవడం ఈజీ అనమాట. అలాగే మన తెలుగు పిల్లలు బేసికల్గా సియూఈటీ ఎగ్జామ్ రాయట్లేదు. అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అది మేము రాయిస్తాము. చాలా వరకు మన తెలుగు రాయట్లేదు. కానీ ఈటీ ఆ ఎగ్జామ్ గారు రాస్తే దే కెన్ డూ ఇంజనీరింగ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్. అలాగే వి మేక్ ది అప్లై ఫర్ జిఎఫ్టిఏస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేస్తాం. మ్యాథ్స్ అండ్ హిస్టరీ వాళ్ళకి ఐఎస్ఐ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్, సిఎంఐ చెన్నై మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్, ఇలా మల్టిపుల్ గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేయించి పంపించగలగాలి మనం. అంతేగాని ఐఐటి ఒకటి రాయించి అది రాకపోతే ఏదో లోకల్ కాలేజ్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. దానివల్ల కూడా అంటే మన ఏమేంటంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్కి ఎగ్జామ్ కోచింగే కాకుండా ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా తెప్పించడమే కాకుండా కెరీర్ గైడెన్స్ అంటే ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, బిట్సాట్, తర్వాత ఐఏఎస్ఆర్, ఎన్ఐఎస్ఆర్ అలా ఒక దానిలో పంపించేదాకా కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాం మేము బేసికల్గా. సూపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్ని ఐఐటి క్రాక్ అయితే ఫైన్, లేకపోతే ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, మీరు చెప్పిన ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇన్ని రకాల ఎగ్జామ్స్ అసలు తెలియదు మాకైతే కామన్ పీపుల్కి. సో మీరు పట్టుకుని వాళ్ళ చేయి పట్టుకుని అలా కూర్చోపెడతారు. సరే, కూర్చోపెట్టిన తర్వాత మీ అనుభవాన్ని ఉద్దేశించి క్వశ్చన్ అడుగుతున్నానండి. మీ లైఫ్ జర్నీలో మీరు ఏమంటారు? ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, ఇన్ని రకాల వివిధ కాలేజెస్ ఉన్నాయి, వివిధ రకాల పాత్స్ ఉన్నాయి, అంత సరిపడ ఫ్యాకల్టీ అట్లీస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలలో లేకపోతే మన ఇండియాలో ఉంది అని అంటారా? ఆర్ దేర్ ఇస్ అ డర్త్ ఆఫ్ ఫ్యాకల్టీ అంటారా? ఈ క్వశ్చన్కి ఫ్యాకల్టీ ఉన్నారా లేరనే క్వశ్చన్ నా పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ ఒక్కొక్క సబ్జెక్ట్కి టాప్ ఫ్యాకల్టీ అనేది రాంగ్ కాన్సెప్ట్. అలా ఉండరు. ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ ఫిజిక్స్, సమ్ నాలెడ్జ్ ఇన్ మ్యాథ్స్కి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళని ఈ ఎగ్జామ్కి అనుగుణంగా మనం ట్రైన్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీని నేను టీచింగ్ మెథడాలజీ ఏది ఫాలో అవ్వాలి, ప్రాబ్లమ్స్ ఏవి చేయించాలి, ఎగ్జాంపుల్స్ ఎలా ఇవ్వాలి ట్రైన్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద, బట్ ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలనే దాని మీద రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేను వాళ్ళని మన పిల్లలకి సూట్ అయ్యేలా ఎలా టీచ్ చేయాలో నేను ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ మీరు అన్నట్టుగా ఐఐటి అంటే ఎంపీసీ ఉంటుంది, ఇప్పుడు శరత్చంద్ర నీట్ అకాడమీ ఉంది, బైపీసీ ఉంటుంది, శరత్చంద్ర క్లాట్ అకాడమీ ఉంది, క్లాట్ కోచింగ్ ఉంది, లా కోచింగ్ మనకి. లా కోచింగ్ ఏంటంటే సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. సబ్జెక్ట్స్ ఏంటంటే క్రిటికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ ఇలా ఉంటాయి. మనకి శరత్చంద్ర జ్యుడిషియల్ అకాడమీ కూడా ఉంది, శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఉంది. సో నా మల్టిపుల్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంపీసీఏ కాకుండా రీజనింగ్ కూడా ప్రిపేర్ అయితే, రీజనింగ్ బాగా చదివితే బిట్ శాట్ క్లియర్ చేయగలరు, బిట్ శాట్. సో నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి ఐ బ్రింగ్ ద రీజనింగ్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి చెప్పేస్తాను ఇక్కడ వీళ్ళకి. అలాగే క్లాట్ రాద్దాం అనుకున్న వాళ్ళకి శరత్చంద్ర జ్యుడిషియల్ అకాడమీ నుంచి ఐ బ్రింగ్ ద ఫ్యాకల్టీ ఫర్ లీగల్. సో మల్టిపుల్ అకాడమీస్ ఉండడం వల్ల ఐ హ్యావ్ ఫ్యాకల్టీ ఆఫ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనమాట. ఐ కెన్ యూజ్ దమ్ మల్టిపుల్ వేస్. అలాగే మీరు చూస్తే బీఆర్క్ టీచర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, బీఆర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి జేఈ మెయిన్స్ పేపర్ 1తో పాటు పేపర్ 2 రాయాలి. దాని సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే. దానికి కావాల్సిన ఫ్యాకల్టీ అంటే ఆ సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉన్న ఉంటారు, కానీ ఈ ఎగ్జామ్కి టీచ్ చేసేలా మనం చేయాలి, వాళ్ళని మనం మోల్డ్ చేసుకోవాలి, ఫ్యాకల్టీని చేసుకొని యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఆల్రెడీ సబ్జెక్ట్లో చాలా టాప్ ఫ్యాకల్టీ కావాలి, ఆ ఫ్యాకల్టీ నాలెడ్జ్ ఉండాలి, ఎలా టీచ్ చేయాలో తెలియాలి, ఎగ్జామ్ అన్ని చూసుకోవాలంటే కష్టం అవుతుంది. మనం ట్రైన్ చేసుకోవాలి ఫ్యాకల్టీని. ఆ ట్రైన్ చేసుకుంటూ ఒక టీమ్ లా తీసుకెళ్ళాలి, అప్పుడే సక్సెస్ అవుతాం ఒక ఆర్గనైజేషన్లో.